హైదరాబాద్లోనే ఉంటున్న నలుగురు విదేశీయులను టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. ఇద్దరు నైజీరియన్లు, ఒక టాంజానియన్ను, ఒక సూడాన్ దేశస్థుడిని గుర్తించి వారి దేశాలకు పంపించడానికి ఏర్పాట్లు చేసినట్లుగా టాస్క్ ఫోర్స్ డీసీపీ సుధీంద్ర తెలిపారు. వీరికి మాదక ద్రవ్యాల వర్తకులతో సంబంధాలు ఉన్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. కానీ వీరు ప్రత్యేకంగా పాల్గొన్నట్లుగా సాక్ష్యాధారాలైతే లభించకపోవడంతో ఆయా దేశాలకు తిరిగి పంపించి మళ్లీ ఇండియాకి వచ్చే అవకాశం లేకుండా నిషేధాన్ని విధించారు. మెడికల్ స్టూడెంట్, బిజినెస్ వీసాలతో వచ్చిన వీరంతా కూడా గడువు ముగిసినా వెళ్లకుండా చట్ట విరుద్ధ కార్యకలాపాలలో పాల్గొంటున్నట్లుగా పోలీసుల విచారణలో తేలింది. అతను 2024 లాస్ట్ ఇయర్ మెడికల్ వీసా పైన వచ్చాడు అండ్ ఆ వీసా ఎక్స్పైర్ అయిపోయింది. సో అప్పటి నుంచి హీఈస్ ఓవర్ స్టేయింగ్. సో తను బెంగళూరు, హైదరాబాద్లో ఉంటూ ఉంటాడు. అలాగే చిన్నజా నానా వివియాన్ అనేది ఈమె పాస్పోర్ట్ చూపిస్తే సియరా లోన్ పాస్పోర్ట్ చూపించింది. అయితే తర్వాత ఈమె ఫింగర్ ప్రింట్స్ అవి తీసుకుని ఎఫ్ఆర్ఆర్ఓతో వెరిఫై చేయిస్తే షీఈ్ యాక్చువల్లీ నైజీరియన్ అంటూ అండ్ ఆమె వచ్చిన వీసా ఎక్స్పైర్ అయిపోయి ఓవర్ స్టేయింగ్ ఉందన్నట్టు తెలిసింది. సో 2022లో షీ కేమ్ ఆన్ టూరిస్ట్ వీసా. సో 2020లో షీ కేమ్ ఆన్ టూరిస్ట్ వీసా వచ్చింది, అది ఎక్స్పైర్ అయిపోయింది. ఎక్స్పైర్ అయిపోయిన దగ్గర నుంచి ఆమె ఇక్కడే కంటిన్యూ అవుతూ ఉంది. సో అట్లాగా ఆమె కూడా లాస్ట్ ఆల్మోస్ట్ 4.5 ఇయర్స్గా ఓవర్ స్టేయింగ్లోనే ఉన్నారు.